అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్తో గ్రేవీగా వండానండి. ఇంత గ్రేవీ రావాలి అంటే నేను వేసిన పేస్టులు అండి. నేను మీకు వీడియోలో వివరంగా చూపిస్తానండి. నేను వండిన పద్ధతి మీకు నచ్చితే కనుక వీడియో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి. మీ అందరికీ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఉల్లిపాయ వేయించాను కదండి. ఉల్లిపాయ మనం స్టవ్ మీద పెట్టుకుని వేయించుకుంటున్నాం కదండి. ఒక చిన్న మిక్సీ గిన్నెలో జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా వేసి పేస్ట్ పట్టానండి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకుందామండి. ఉల్లిపాయ వేగేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసానండి. కొంచెం తర్వాత పసుపు వేసానండి. ఆ తర్వాత మనం ఇప్పుడు పట్టుకున్నాం కదండి ఆ పేస్టు కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చండి. ఇది హోమ్మేడ్గా గరం మసాలా వేసానండి. ఆ గరం మసాలా కూడా పూర్తిగా వేగేసిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ వేసుకుందామండి. మనం పట్టుకున్న పేస్టు చాలా బాగుంటుందండి. చక్కగా గ్రేవీగా చిక్కగా ఉంటుందండి. ఈరోజు ఇంతలా చేయడానికి చుట్టాలు వస్తున్నారండి. అందుకని మామూలుగా న్యాచురల్గా వండితే వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా, అందుకే ఇలా వండానండి. దాంట్లో గళ్ళుప్పు వేసానండి. చికెన్కి సరిపోను క్వాంటిటీలో వేసేసి అడిగంటుకోకుండా తిప్పుకుంటూ ఉందామండి, కదుపుకుంటా. అవన్నీ వేగేసిన తర్వాత అప్పుడు చికెన్ వేసేసానండి. ఇంకా ఆ చికెన్ వేసేసి ఒకసారి కదుపుకొని ఇంకా దీంట్లో మనం వేసే ఏమీ లేదండి, మూత పెట్టేసి వండించుకుందామండి. వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అన్నీ ఎనుక్కునేదాకా మనం మధ్యలో అలా కదుపుకుంటూ ఉందామండి. చాలా బాగా వచ్చిందండి. కానీ చపాతీ చేశానండి. చపాతీలోకి వాళ్ళకి చాలా ఇష్టం అండి. వాళ్ళు కొంచెం రైస్ కంటే చపాతీలే ఇష్టపడతారనమాట. అందుకని చపాతీ చేశానండి. ఓ పక్కన ఇంకా అలా మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. స్మెల్ మాత్రం భలే కమ్మగా ఉందండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసే పనండి. నాకు కొత్తిమీర మర్చిపోయామండి. ఇంకా బజార్కి వెళ్ళి ఇంకా సర్లే అనేసి సరిపెట్టేశానండి. ఇంతటితోటి ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా సరిపెట్టాలని చూస్తానండి. అవే కావాలి ఇవే కావాలి అని ఏమి పట్టించుకోనండి. ఉన్న వాటితోనే సర్దుకుంటానండి. ఇంకా తర్వాత మూత పెట్టేసేసి అలా మధ్యలో కదుపుకుంటూ ఉన్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ మళ్ళీ వేసానండి. చికెన్ పైన వేసి చక్కగా అవన్నీ కదిపేటట్టు ఒకసారి ఇలా కదుపుకుందామండి. చాలా బాగుంటుందండి. బాగా వచ్చిందండి. అసలు మేమైతే ఇవన్నీ సరిగ్గా ఇష్టపడము తినడానికి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం కూడా చక్కగా దానికి సరిపడా చికెన్కి సరిపడా వేసేసుకుని ఒకసారి కదుపుకుందామండి. కారం వేసిన తర్వాత భలే ఉందండి, చక్కగా ఉంది. నేను హోమ్మేడ్గా పెట్టిన గరం మసాలా ఉంది కదండి, ఇంకోటి వేరే ధనియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలతో నేను హోమ్మేడ్గా పట్టాను కదండి, అది కూడా వేసేసానండి. ఫస్ట్ స్టార్టింగ్లో వేసాను కదండి. అట్లా చూసారండి ఎంత గ్రేవీగా ఉందో. అట్లా కూడా మగ్గించుకుని మనం దింపేసుకోవచ్చండి. ఒక పావు గంట సేపు వేయించుకున్న తర్వాత. కానీ వాటర్ పోసానండి చపాతీల్లో కదండి, కొంచెం ఇంకా బాగా ఉడకాలి అనేసి వాటర్ పోసాను. ఓ పక్కన చపాతీలు వేడిగా రెడీ చేస్తున్నానండి. ఓ పక్కన చికెన్ కూర చేస్తున్నానండి. ఇంకా మనకి అవి కొంచెం ఆ మసాలాలన్నీ పట్టేదాకా ఒక 5 నిమిషాలు ఉన్నాక అప్పుడు వాటర్ పోసుకుందామండి. ఒకసారి వాటర్ పోసుకొని కదుపుకుందామండి. ఇంకా అంతేనండి. ఇంకా దీంట్లో వేసే ఏమీ లేవండి. ఇంకా మూత పెట్టేసేసి ఉడికించుకుందామండి. సన్న సగం మీద ఉడికించుకుంటే బాగుంటుందండి. మనకి ఎంత క్వాంటిటీలో ఎంత గ్రేవీగా రావాలో అప్పుడు మనం దింపుకుందామండి. ఇంకా చపాతీలు మామూలుగా అయితే నెయ్యి వేసి కాల్చేదానండి. ఇవాళ ఆయిల్ వేసానండి. నెయ్యి కొంచెం తక్కువగా ఉందని ఆయిల్తోనే కాల్చానండి. ఇంకా మధ్యలో అలా కదుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కానీ ఉంటే ఈ కూర చాలా టేస్టీగా ఉండిద్దమ్మా అని పిల్లలు వచ్చి అంటున్నారు. చూసారండి, అలా మధ్యలో కదుపుకుంటూ ఉంటే చక్కగా బుడగలు చూస్తుంటేనే మంచి స్మెల్తో భలే వచ్చిందండి కూర మాత్రం. నేను వండిన పద్ధతి నచ్చితే కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నేను పట్టిన మసాలాలన్నీ మన వీడియోలో మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా మీకు నచ్చితే కానీ ఒకసారి ట్రై చేయండి. చూసారండి, గుజ్జుగా చక్కగా వచ్చిందండి. ఇంకా మనకి చాలు అనుకున్నప్పుడు ఇంకా మనం ఆ గ్రేవీ ఆ గుజ్జుతనం చాలు అనుకున్నప్పుడు మనం కట్టేసి చేసుకుందామండి. ఇంకా చాలండి. మనకి అంత గుజ్జుగా ఉంటే మనకి కూర చాలా టేస్టీగా ఉండదు. ఒక్కసారి మళ్ళీ కదుపుకొని ఎలా ఉందో చూసుకుందామండి. అదిగో చాలండి, అట్లా ఉంటే చాలండి. ముక్క కూడా చక్కగా అన్నీ పట్టి బాగుంది. చూసారండి. ఓకేనండి.
చికెన్ కర్రీ మనకి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియోస్ చూడండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీ అందరికీ పేరు పేరున మనస్సాక్షిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి.